హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాక్స్ ఇన్ఫోటెక్. ఈరోజు వర్డ్ప్రెస్ అకౌంట్లోకి ఎలా రీలాగిన్ అవ్వాలనేది చూద్దాము. అదేవిధంగా మనం ప్రీవియస్ వీడియోస్లో పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, అదేవిధంగా థీమ్స్ని ఎలా అప్లై చేయాలి, డిఫాల్ట్ థీమ్స్ని అనేది చూసాము. ఇప్పుడు కస్టమ్ థీమ్స్ని ఎలా డౌన్లోడ్ చేసి ఎలా అప్లై చేయాలనేది కూడా చూద్దాం. మన బ్లాగుకి కానివ్వండి, అదేవిధంగా మన వెబ్సైట్కి కానివ్వండి, ఎలా కస్టమ్ థీమ్స్ని అప్లై చేయాలి అది కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జాంప్ కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళి మనం అపాచీ MySQL రెండు కూడా స్టార్ట్ చేయాలి. అది గ్రీన్ కలర్లోకి వచ్చినప్పుడు మాత్రమే అది స్టార్ట్ అయినట్లు అనమాట. ఓకేనా? ఇక్కడ మనమైతే రీలాగిన్ గురించి చెప్పుకుంటున్నాం కదా ఫస్ట్ ఇవి రెండు అయితే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ అయిన తర్వాత మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి గూగుల్ క్రోమ్లో ఉండండి, మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇవి తీసేద్దాము. సో మనం ఇప్పుడు గూగుల్ క్రోమ్లోకి వెళ్దాం. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే లోకల్ హోస్ట్ /WordPress/ అడ్మిన్ అని టైప్ చేయండి. నాకు ఉంది కాబట్టి ఆల్రెడీ లోకల్ హోస్ట్ /WordPress అని వస్తుంది. మీరైతే టైప్ చేయండి లోకల్ హోస్ట్ /WordPress/ అడ్మిన్ అని టైప్ చేయండి. అప్పుడు మనకి వర్డ్ప్రెస్ లాగిన్ స్క్రీన్ అయితే వస్తుంది. కొంచెం మనం ఏంటంటే స్లోగా ఉంది, మనం కొంచెం వెయిట్ చేయాలన్నమాట. లోడ్ అవుతూ ఉంది. సో వచ్చింది లాగిన్ స్క్రీన్. అయితే మనం ఇప్పుడు మన క్రెడెన్షియల్స్ అయితే ఎంటర్ చేయాలి. అదే యూజర్ నేమ్, పాస్వర్డ్ అనమాట. మీ యూజర్ నేమ్, వర్డ్ప్రెస్ యూజర్ నేమ్, వర్డ్ప్రెస్ పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. నా యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది నేను శాంపిల్గా ఇచ్చాను కదా అడ్మిన్ అని, అవైతే ఎంటర్ చేస్తున్నాను. ఆ తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలి. సో ఇది లాగిన్ అవుతూ ఉంది. సో లాగిన్ అయింది. ఇక్కడ చూడండి, మీకు డాష్ బోర్డ్లో చాలా అయితే ఉన్నాయి. పోస్టులు ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ చూసాం కదా మనం. ఇప్పుడు అపియరెన్స్లోకి వెళ్ళి థీమ్స్లో మనం డిఫాల్ట్ థీమ్స్ని ఎట్లా అయితే అప్లై చేసామో అదేవిధంగా న్యూ థీమ్ని అప్లై చేయాలంటే కింద న్యూ థీమ్ అని ఉంటుందన్నమాట. చూడండి, కింద డౌన్కి రండి. అవి 2019, 2017, 2020 అవన్నీ డిఫాల్ట్ థీమ్స్ అనమాట. ఇప్పుడు యాడ్ న్యూ థీమ్ మీద క్లిక్ చేసినట్లయితే మనం న్యూ థీమ్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ న్యూ థీమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ పాపులర్ అని ఉంది కదా, పాపులర్ మీద క్లిక్ చేయండి. సో చాలా థీమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు డబుల్ క్లిక్ చేసి చూసినట్లయితే మొత్తం దాని గురించి, ఆ థీమ్ గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుస్తుందన్నమాట. ఏది బెస్ట్ థీమ్ అనేది మీరు చూస్ చేసుకొని దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని అప్లై చేయండి. సో నేను ఇప్పుడైతే OceanWP అనేది ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో OceanWP మీద చూడండి ఇన్స్టాల్ అని ఉంది కదా, ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే అది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. కొంచెం టైం తీసుకుంటుంది, మీరైతే వెయిట్ చేయండి. ఓకేనా? తర్వాత యాక్టివేట్ మీద క్లిక్ చేయండి. యాక్టివేట్ క్లిక్ చేసినట్లయితే మన బ్లాగ్కి ఈ థీమ్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. ఒకవేళ ప్రివ్యూ చూడాలి అనుకుంటే ఆ పక్కనే ఉంది కదా లైవ్ ప్రివ్యూ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. సో మన బ్లాగ్కి అయితే థీమ్ అనేది ఈ విధంగా అప్లై ఉంది. అపియరెన్స్ అనేది చేంజ్ అయిపోయింది కదా, బ్లాగ్ అపియరెన్స్. ఈ విధంగా మీరు ఇంకా థీమ్స్ ఉన్నాయి కదా, చాలా థీమ్స్ అయితే ఉన్నాయి కదా, మీరు 2-3 థీమ్స్ని అయితే అప్లై చేసి చూడండి. మీకు ఎలా ఉంటుంది మీ బ్లాగ్ అపియరెన్స్ కానివ్వండి, వెబ్సైట్ అయితే వెబ్సైట్ అపియరెన్స్ కానీ సేమ్ అనమాట. ఈ విధంగానే అప్లై చేయాలి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది డిఫరెన్స్ ఏంటి, మన థీమ్ అనేది ఎలా అప్లై అయింది, ఎలా ఉందనేది మీకైతే అర్థమవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం పేజెస్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాము. ఆ తర్వాత పేజెస్ని మెనూస్కి యాడ్ చేయాలి, అంటే నావిగేషన్ చేయాలి. హోమ్ నుంచి ఒకవేళ మనం పేజెస్ డిఫరెంట్ పేజెస్ని క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ ఎలా క్రియేట్ చేసుకుంటే ఒకదాని నుంచి ఒకదానికి ఎలా నావిగేట్ అవ్వాలనేది చూద్దాం. ఫస్ట్ పేజెస్ని ఎలా క్రియేట్ చేయాలి, యాడ్ న్యూ మీద క్లిక్ చేయాలి. పేజెస్లో కింద అయినా ఉంది, లేదంటే పైన టాప్ రైట్ కార్నర్లో అయినా యాడ్ న్యూ అని ఉంది కదా. ఓకేనా? యాడ్ న్యూ మీద అయినా క్లిక్ చేయాలి. సో మీకు తెలుసు ఆల్రెడీ పోస్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అదేవిధంగా యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పేజ్ కదా, పేజ్ నేమ్ రాయండి. హోమ్ అని రాస్తున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ మీరు ఇంకా కింద ఏదైనా మ్యాటర్ యాడ్ చేసుకోవాలనుకుంటే మ్యాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ప్లస్ ఉంది కదా, ఆ ప్లస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇమేజెస్ కానివ్వండి, లేకపోతే కమెంట్స్ కానివ్వండి, పారాగ్రాఫ్స్ కానివ్వండి, ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ పబ్లిష్ మీద నేను ఇక్కడైతే ఏం యాడ్ చేయట్లేదు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. పబ్లిష్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడైతే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.